అయితే వీళ్ళ కథ ఒకసారి తీసుకుంటే అల్లు అల్లు అరవింద్ కుటుంబం మెగా మెగా అయితే మరి బామ్మది షెడ్డకు పడ్డకు ఈయనకు ఆయనకి ఈయన మంచిగానే వ్యవహారం నడుస్తుంది. మరి ఏడబెరిసింది వీళ్ళకు అల్లు కుటుంబానికి ఏడబెరిసింది, మెగా కుటుంబానికి ఏడదట్టుకుంది. అంటే ఇక ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ఏమని కోడై కూస్తుందంటే అల్లు అర్జున్ కొడుకు అల్లు అరవింద్ కొడుకు అర్జును, ఇక ఇది జుంపాల కోళ్ళ మీ అందరికి ఎరికే. ఇక్కడ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్. ఇక మరి ఈ కోళ్ళగా అర్జున్ పుష్ప 2లో మూత మోగించి ఇవాళ షారూఖ్ ఖాను సల్మాన్ ఖాను హీరోల పక్కపోయింటి ఆ స్థాయి ఆ క్రేజ్ సంపాదించుకుంది ఈ కోయిలాగా. ఏది పుష్ప 2 తోటి. ఈ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజరు మరి ఏమిట్లోకి ఏమైందో కానీ ఇది పాతాళం పడ్డది, ఇది పైకి లేచి కూడా పోయింది. ఇక ఇంటనే మరి ఇలా పంచాది, మరి ఏం పంచాది వీళ్ళకు ఏడ ముదిరింది, అసలు ఈ ఏడ కలంపం పుట్టింది, అసలు పంచాదికి ముఖ్య కారణం ఏంది అంటే గతంలోనే ఈ అల్లు అర్జును జగను వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిండాడు ఈ కోయిలాగా. ఇక అప్పటికెళ్ళే ఈ పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చిరంజీవి కానీ ఇక వాళ్ళకు నాగబాబుకు జరంతా అమ్మా ఏంది అల్లు అర్జును ఈ తొలబోతుండేంది అనేది కొంత గ్యాప్ దూరబంధం పెరుగుతుంది. ఇక ఇది పాకానికి వచ్చి ఎప్పుడైతే పాకానికి వచ్చి పంట పండేదో ఇక ఇప్పుడు మొదలైంది అసలైన చర్చ. మరి పుష్ప 2 సినిమా మూత మోగింది, గేమ్ చేంజరు ఎందుకు పండుకుంది అంటే అల్లు అర్జున్ అభిమానులు ఏం చేసిరాక ఈ సోషల్ మీడియాలో ఒకటి ఫేక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరో ఏదో ఒకటి వీళ్ళు తయారు చేసిరట. వీళ్ళు తయారు చేసి ఈ రామ్ చరణ్ తేజ్ ఏదైతే తీసిండో సినిమా గేమ్ చేంజరు దాని మీద మొత్తం రూమర్సు, ఇక అది పనికి రాదు అంటే, అది అట్టర్ ఫ్లాప్ అంటే, అది ఇట్లా అంటే అట్లా అంటే అని ఈ అల్లు అర్జున్ అభిమానులు మొత్తం ఈ గేమ్ చేంజర్కు ఎసరు పెట్టి దాన్ని నేలబట్టించారు. ఇక ఇట్లా అయ్యేసరికి అంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియానే కూస్తున్న మాట. ఇక ఇట్లా అయ్యేసరికి ఎట్లా చేయాలి ఏంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ అభిమానులు, ఈ రామ్ చరణ్ అభిమానులు, ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులు పంచాది పాడైపోరు. ఇప్పుడు మోతం మోగుతుంది సోషల్ మీడియాలో.